హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. టుడే రెసిపీ జీరా రైస్ అండి. చాలా ఈజీగా క్విక్గా చేసుకునే రెసిపీ. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలి. అదొకసారి ఫ్రై చేసుకోవాలండి. లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు. ఈ ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిరపకాయలను కట్ చేసి వేసుకుంటున్నానండి. అవి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో కొన్ని నేను పచ్చి బఠానీ వేస్తున్నానండి. ఇవి కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేస్తున్నాను. నేను 2 గ్లాసెస్ వాటర్ వేస్తున్నానండి. ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. తర్వాత మూత పెట్టుకొని కాసేపు మరగనివ్వాలి. వాటర్ మరుగుతుంది కదా. ఇప్పుడు నేను బాస్మతి రైస్ 1 గ్లాసు నానబెట్టుకున్నానండి ముందే. ఇప్పుడు అవి వేస్తున్నాను అందులో. వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ రోల్ బాయిలింగ్ అవ్వాలండి. దాని తర్వాతనే రైస్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నాక కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తున్నానండి. ఇందులో నెయ్యి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. వేసుకున్నాక మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి తీసి కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చెక్ చేశానండి. కొద్దిగా తడి ఉంది. సో ఇంకో 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేశాను. ఫైనల్గా రెడీ అయిపోయిందండి. పైన పుదీనా కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నానండి. చాలా హెల్తీ రెసిపీ. ఒకసారి ట్రై చేయండి. చాలా క్విక్గా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.